హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుంటున్నాము. చాలా ఈజీగా ఇంట్లోనే మనం మైసూర్ బొండాలు వేసుకోవచ్చు అనమాట. ఇవి ఎలా చేయాలని మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోండి. 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. 1 కప్పు పెరుగు 1/2 కప్పు వాటర్ వేసుకున్నాం కదా, 1.5 కప్పు అయింది కదా. ఇప్పుడు 1.5 కప్పు మైదా పిండి తీసుకోవాలి. 1/2 కప్పు వేస్తున్నాను, మొత్తం 1.5 కప్పు వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి పిండిని. ఉండలు లేకుండా బాగా ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తాయి బోండాలు. మీకు టైం లేకపోతే ఒక 3 గంటలు నానబెట్టుకోండి, లేదంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే మనకి ఇంకా బాగా వస్తాయి బోండాలు అనేవి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. నేనైతే నైటే నానబెట్టేసి ఉంచుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి నానబెట్టేసుకుందామండి. నేనైతే నైట్ అంతా నానబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి. నైట్ అంతా పిండి నానబెట్టేసి ఉంచుకున్నాను కదా, ఒకసారి కలుపుకుందాము. బాగా పులిసింది, కొంచెం లూజ్ అయిపోయిందండి. కొంచెం పిండిని వేసుకుందాము. ఏం పర్వాలేదండి, కొంచెం పిండి వేసుకొని కలుపుకుందాము. కొంచెం గట్టిగా కలుపుకోవాలి, ఇంత లూజుగా ఉండొద్దు. ఒక పిడికిడంతా వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ అంతా. బాగా కలుపుకుందాము. పిండి కలుపుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చూసుకుంటే మనకు బోండా పడే విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సరిపోయిందండి పిండి, పక్కకు పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు పల్లీ చట్నీ చేసుకుందాము. పల్లీ చట్నీకి ముందుగానే పల్లీలు వేయించి పెట్టేశాను. ఒక 3/4 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను, పొట్టు తీసిన పల్లీలు. 1/4 అంతా పుట్నాలు కూడా వేసుకుంటే చట్నీ బాగుంటుంది. ఈ చట్నీలోకి వేయించిన పచ్చిమిరపకాయలు 4-5, అలాగే వెల్లుల్లి రెమ్మలు 4-5 నూనెలో వేయించి వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టినాక కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకోవడమే. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోండి. గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి బోండాలు వేసేసుకుందాము, మైసూర్ బోండాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనెను వేడెక్కనిద్దామండి. నూనె వేడెక్కిందండి, బోండాలు వేసుకుందాము. ఒకసారి వాటర్లో చేయి తడిపేసేసుకొని బోండాలు వేసేసుకోవడమే. ఇలా వేసేసుకోవడమే. లేదు మీకు ఇలా రాకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు. వీటిని మెల్లగా తిప్పేసుకోవడమే. వేసిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాల తర్వాత తిప్పేసుకోండి. కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటను.
ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో వేసుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలు ఉంచి తీసేసుకోవడమే. రెడీ అయిపోయాయి, తీసేసుకుందాము. మిగతా పిండి కూడా వేసేసుకుందాము ఇలాగే. ఇప్పుడు ఇంకో వాయి కూడా వేసాను, ఇది కూడా రెడీ అయిపోతున్నాయి. ఇవి కూడా రెడీ అయిపోయాయి, తీసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాము. చట్నీతో బాగుంటుంది, పల్లి చట్నీ అయితేనే బాగుంటుంది మనకు. చూసారా ఎంత గుళ్ళగా వచ్చాయో. టేస్టీ మైసూర్ బొండాలు. మీరు కూడా నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు రెడీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.